తిరుమల భక్తులకు గుడ్ న్యూస్. అన్నప్రసాదంలో మరింత నాణ్యత తీసుకురావాలని టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ ఈవో ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశంలో అన్నప్రసాదం నిర్వహణపై విస్తృతంగా చర్చించారు. ప్రస్తుతం తిరుమలలో రోజుకు సగటున 98,000 మందికి పైగా భక్తులకు ఉచిత అన్నప్రసాదం అందిస్తున్నారు. వారాంతాలు, సెలవు రోజుల్లో ఈ సంఖ్య 1,00,000 మందిని దాటుతోంది. భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని అధికారులు స్పష్టం చేశారు. బియ్యం, పప్పులు, నెయ్యి, కూరగాయలు, మసాలా దినుసుల నాణ్యతను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించారు. అలాగే వంటశాలల పరిశుభ్రత, భోజన హాళ్ల నిర్వహణ, భక్తులకు అందుతున్న సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. గతంలో రోజుకు 44 లక్షల రూపాయలు ఖర్చవుతుండగా ప్రస్తుతం అన్నప్రసాదం కోసం సుమారు 2,55 లక్షల రూపాయలు వెచ్చిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎంత ఖర్చు పెరిగినా భక్తులకు అత్యుత్తమ నాణ్యతతో ఆహారం అందించడమే తమ లక్ష్యమని టీటీడీ స్పష్టం చేసింది. తిరుమల అన్నప్రసాదంలో ఈ మార్పులపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తిరుమలలో భక్తులకు అందే అన్నప్రసాదం నాణ్యత మరింత పెరగనుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి.